వార్తలు నేను మీ శ్రీవల్లి. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. అన్న పథకాలు అన్ని టైంకి రావు. మంత్రి జూపల్లి కృష్ణారావు. మొదలైంది మల్లన్న వైభవం. శ్రీశైలం శివరాత్రి అంగరంగ వైభవం. కేటీఆర్ బొమ్మ పెట్టుకుంటే తప్ప, కలెక్టర్ అయితే ఎవరికి గొప్ప. నెలకు 3000 జీతం, అవి కూడా ఇవ్వకుంటే ఏడబోతాం. అక్క అయింది ఫుల్ ఫైరు, పంచర్ అయ్యేలాగుంది కాంగ్రెస్ టైరు. గవర్నమెంట్ అన్నప్పుడు ప్రతి దానికి ఓ సమయం సందర్భం ఉంటది. పెట్టిన పథకాలన్నీ ఒకేసారి అమలు చేయలేం కదా, ఇక మెల్లమెల్లగా అమలు చేస్తాం అన్నట్టు. ప్రతిపక్షాలు చెప్పేది కూడా నిజమే, కానీ మొత్తం చేయమని చెప్తలేం కదా. మెల్లమెల్లగా అన్ని అమలు చేస్తామని అంటున్నాం. మన జూపల్లి కృష్ణారావు సార్ కూడా గదే అంటాడు. ఇనుర్రా పారి. ఆగో, నీళ్ళలున్న పడవ మొత్తం మునిగినాక బయటికి తీస్తే ఏం లాభం? బొక్క పడినప్పుడే చూసుకొని మెత్తుకోవాలి. ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఒక్కసారి మన మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ చెప్పిన మాటలు ఇనుర్రి. నేను ఎందుకు చెప్పినో మీకే అర్థమవుతుంది. నెలకు 6500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు సర్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ఏమంటున్నాడు? కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తిలో అదేంది తులం బంగారం ఎక్కడ పోయింది, అట్లాగే రకరకాల అంశాలకు సంబంధించి ఖతం మాట్లాడతారు. అంటే అభివృద్ధి కావచ్చు అని చెప్పి మాట్లాడతారు. అసలు ఈ తులం బంగారమైన అది ఇతర అంశాలకు సంబంధించినటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చేసేది ఉన్నాయి. 2000 రూపాయలు పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికి కూడా రైతు భరోసా ఇచ్చేది ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక భవన కార్మికులకు వాళ్ళ యొక్క అందులో యాక్సిడెంట్స్ అయినా, ప్రమాదం జరిగినా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి చేరుబాటు అందుబాటు రావట్లేదు. అంటే నెలల తరబడి తిరగాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని టోటల్గా ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. ఇదే ప్రకారం ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు ఒక అధికారి దగ్గర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ ఉండాలా? దీన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఫైల్ అయినా, ఏ అధికారి అయినా దాని యొక్క సందర్భాన్ని బట్టి మాక్సిమం అంటే వారం రోజులు, 10 రోజులు, 10 రోజులు, నెల, సంవత్సరాల తరబడి ఎందుకు ఉండాలా? ఎస్ఆర్నో పంపాలి కదా, కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయాలా? అంటే పరిపాలన సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ పని చేస్తాం. మేము సైలెంట్గా ఏమి ఉండం. విన్నారు కదా కృష్ణారావు సార్ ఏం చెప్పిండో. మేమైతే పథకాలు ఏవి ఆపేవి లేవు. ఏడైతే ఆగినామో ఆ పరిస్థితిని నియంత్రించి జనాలకు అందేటట్టు చేస్తామంటున్నాడు సారు. అట్లెట్లా చూసుకుంటా సైలెంట్గా ఉంటామని అంటున్నాడు. సమయము సందర్భాన్ని బట్టి అన్ని అమలు చేస్తామని చెప్తున్నాడు సారు. అయితే గా అమలు కావాల్సిన వాటిని అధికారులు పెండింగ్ లో పెడుతున్నారు. వాటినైతే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనబట్టే ఖచ్చితంగా చేసే తీరుతాం అంటున్నాడు కృష్ణారావు సారు. మొన్న కేటీఆర్ సారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పేసి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిండు కదా, ఆ సందర్భాన్ని కూడా ఓ పాలికి గుర్తు చేసిరు. మళ్ళా అవును, కేటీఆర్ చెప్పింది నిజమే. అన్ని హామీలు మేము చేయలేదు, జర లేట్ అవుతుంది. తులం బంగారం, 2500 పెన్షన్ అమలు చేయలేదని నిజమే చెప్తుండు. లేట్ అయినా గానీ మేము అన్ని చేస్తామని కూడా చెప్తున్నాడు. ఇక మాట్లాడుకుంటా అట్లే మాటల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వలకకుండా ముఖ్యమంత్రి కేటీఆర్ అని వలికిండు. నెలకు 6500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు పాపం ఇక రేవంత్ సార్ గినంగా ఈ వీడియో చూస్తే మళ్ళా గరం అవుతాడేమో. ఆయనకి సార్ చెప్పేది మంచిగానే ఉన్నది గాని జనాలు ఆల్రెడీ ప్రభుత్వాన్ని పొట్టు తిట్టబట్టే ఊర్లల్లా. గా చేసేదేదో తిట్టక ముందే చేస్తే మీకే మంచిగా పేరు వస్తుంది కదా సారు. ఎట్లా చేస్తానే చెప్పబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలాకనే జనాలు మస్తు కష్టాలు పడుతున్నారు. ఇంకెప్పుడు చేస్తారు మీరు? జనాలకు మొత్తం ఓపిక నశించినాకనా జరగా చేసేదేదో జర జల్దీ చేయరు సారు. ఇక మొదలైంది పోర్రి శ్రీశైలం మల్లన్న మహోత్సవం. గదే శివరాత్రి వస్తుంది కదా, శివునికి పూజలు ఉపవాసాలు. ఇక
శ్రీశైలంలో ఎట్లా జరుగుతాయో మీకు చెప్పాల్సిన అవసరమే లేదా? భక్తులు కూడా లక్షలల్లో వస్తారు. గాల కోసం గుడిని ఎట్లా ముస్తాబు చేస్తారో చూడు అధికారులు పారి. హరహర మహాదేవ శంభో శంకర. మీరు కూడా మనసులు అనుకోర్రి, అనుకునే అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనుకుంటురా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలి మరి? శ్రీశైలంలా మల్లన్న మహోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈ రోజు నుండి మార్చి 1 తారీఖు వరకు అంగరంగ వైభవంగా మల్లన్న పండుగ జరుగుతుంది. అబ్బాబ్బాబ్బా, అగో చూడుర్రి, ఏమన్నా కలరింగ్ ఉందా? రంగురంగుల పెయింటింగులు, లైటింగులు, ఏర్పాట్లు మామూలుగా లేవు కదా. 7 కాడికి క్లీన్ చేసి పెట్టిర్రు. అరేవా, చూస్తుంటేనే మామూలుగా లేదు కదా. భూలోక కైలాసం లెక్క ముస్తాబ్ చేసిర్రు. ఇక శివుడికి దిగి రావాల్సిందే. ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి అంటే మన కెరికనే ఏ రేంజ్ లో జరుగుతుందో. 2 తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోనే కాదు దేశ విదేశాల నుంచి కూడా మస్తు మంది భక్తులు వస్తారు. హరహర మహాదేవ్ అనుకుంటా. ఇక కొంతమంది భక్తులైతే నడుచుకుంటానే వస్తారు. ఇక ఇట్లా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఏమైతుందంటే భక్తులు గుమిగూడి తొక్కిసలాటలై మస్తు ఇబ్బంది అవుతుంది. ఆడ ఈడ చూస్తలేమా జనాలు తొక్కిసలాట్ల ఇట్లయితురు అట్లయితురు అని. అయితే గసొంటి వాటికి తావియ్యొద్దని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళంతా శివుణ్ణి మంచిగా మొక్కి మంచిగా ఇళ్లలో కోవాలని దేవస్థానం అధికారులు అయితే ఏర్పాట్లు గట్టిగానే చేస్తున్నారు. తాగనికే నీళ్లు, ఉండనికే రూమ్లు, దవాఖానాలు మస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా గుంపులు వచ్చినప్పుడు తొక్కిసలాట అసోటివి ఏం జరగకూడదని మంచిగా క్యూలో పోయేటట్టు ఆ క్యూ వరుసలు కూడా పెంచిరంట. ఎక్కువనే ఆడాడ దూపైతే తాగనికే నీళ్లు కూడా ఏర్పాటు చేసిర్రు. శ్రీశైలంలో మహాశివరాత్రి అంటే చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే 5 రోజుల ముందు నుంచే నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ రావడం అంటే ఉట్టి అయ్యే పని? దూపైతది, ఆకలి అవుతుంది. గాళ్ల కోసం ఏం చేశారంటే 10 కిలోమీటర్ల దూరంలో కైలాస ద్వారం ఉంటది కదా, ఆడ భీముని కొలను, హటకేశ్వరం మెట్లతో వాళ్ళు ఏం చేశారంటే అలసిపోతే కూసోనికే పెద్ద షెడ్లు, అయితే తాగనికే నీళ్లు, చూస్తుంటే కాళ్లకు ఏం గుచ్చుకపోకుండా రోడ్లను కూడా సాఫ్ చేయబట్టిరి. మల్లన్న పండుగ అన్నప్పుడు అన్ని రకాల మనుషులు వస్తారు. ఇక చిన్న పిల్లలున్న తల్లులకు, ముసలోళ్లకు వేరే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిరంట. ఇక వచ్చే భక్తులకు ఏమన్నా ఆరోగ్యం అటు ఇటు అయితే అంబులెన్సులు కూడా ఉన్నాయంట, వైద్య శిబిరాలు కూడానంట. ఆడ ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు వచ్చే భక్తులకు ఏం కాకుండా మస్తు జాగ్రత్తలు తీసుకుంటుండంట. ఇక రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఆడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికారులకు ఇట్లా చేయాలి అట్లా చేయాలి మంచిగా చేసుకోవాలని సలహాలు కూడా ఇచ్చిరంట. కలెక్టర్ రాజకుమారి, ఆదిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు కలిసి మాట్లాడి గట్టిగానే ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అనుకున్నారంట. ఏదేమైనా నేను చెప్పేది ఒకటే, శ్రీశైలం పోతుర్రు మంచిగా వరి మంచిగా రారి. ఎందుకంటే బయట గుంపులు ఉన్నప్పుడు ఏమేమి జరుగుతున్నాయి అన్ని చూస్తున్నాం. తొక్కిసలాటైతుంది, లొల్లులు అయితాయి, అవే పెట్టుకోకురి. మంచిగా మల్లన్నను మొక్కుకోర్రి, మంచిగా ఇంటికి రారి, గంతే. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీలైనంత వరకు మేము పూర్తి చేసి రేపటి నుంచి భక్తుల యొక్క అవసరాల మేరకు దర్శనం, అదేవిధంగా మరి వారికి ఉన్నటువంటి అవకాశం మేరకు వసతి, ఉచిత అన్నప్రసాద వితరణ, క్యూ లైన్లో మంచినీరు సరఫరా, అన్నప్రసాదాల వితరణ, అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక, ఉచిత బస్సుల ఏర్పాటు, మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆర్ఓ వాటర్ సరఫరాకు సంబంధించి, అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు మనం ఇరువైపులా చలువు పందులను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రుల పూట బసగా, పగటి పూట అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ఎక్కువ మంది కనుక మరి నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్ కాప్ మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది మనుషుల దగ్గర పైసలు ఉండవు కాబట్టి ఓర్వజాలని గుణాలు అయితే ఉంటాయి. మరి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర పైసలు ఉండి కూడా ఓర్వజాలని గుణాలు అయితే ఉన్నాయి. కారణం తెలియదు, ఏం తెలియదు, కానీ వాళ్ళకి నచ్చకపోతే చాలు గది అగ్గిపెట్టినైనా రైలు పోగైనా తీసి అవతల వాడేస్తారు. ఒకసారి గి చూడుర్రి, మీకే అర్థమవుతుంది.
ఇదేందిరా అయ్యా కొననాలకేకు మందేస్తే ఉన్ననాలు కూడినట్టుంది ఈ వ్యవహారం. తామెత మంచిగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటురా? అయితే చెప్తా ఇనుర్రి. అయితే సిరిసిల్ల జిల్లా బతుకమ్మ ఘాట్ దగ్గర బత్తుల శ్రీనివాసులు అనే మనిషి కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టుకుని గరం గరం ఛాయ్ అమ్ముతున్నాడు. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల నుంచి గరం గరం ఛాయ్ అమ్ముతూనే ఉన్నాడంట. ఇక కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడంటే కేటీఆర్ సార్ అంటే అన్నకు మరి ఎంత ఇష్టమో అర్థమైతుంది. మంచి అభిమాని కాబట్టి పేరు పెట్టుకున్నాడు, తప్పే ఉన్నది, ఛాయ్ అమ్ముతున్నాడు. అయితే ఇవాళ పొద్దుగాల పూట సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆ టీ స్టాల్ మీద ఉన్న కేటీఆర్ బొమ్మ చూసి ఛాయ్ అమ్మాసినట్టు జర గరం గరం అయిందంట. ఇక వశపడక నీ దగ్గర ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగి ఆడున్న మున్సిపల్ ఆఫీసర్లతో మాట్లాడి ఆయన టీ స్టాల్ ను బంద్ చేయమని చెప్పిండంట. ఇక మాకు చెప్పేదే లేట్ అన్నట్టు మున్సిపల్ అధికారులు కూడా బంద్ చేయనికే బయలుదేరిర్రు. ఆడొచ్చి షాప్ బంద్ చేయమంటే ఇక ఆడికి ఛాయ్ తాగనికి వచ్చే దోస్తులు ఉంటారు కదా, దగ్గర పట్ల ఉన్నోళ్ళు ఉండనే ఉంటారు. ఎట్లా అరే గిదేం అన్యాయం వయ్యా, నువ్వెందుకు బంద్ చేయమని చెప్తున్నావు, కలెక్టర్ ఏమని చెప్పిండు, అసలు కారణం ఏందని గట్టిగానే అరుచుకున్నారు సార్ని. ఇక మున్సిపల్ ఆఫీసర్ ఏమో నవ్వుకుంటా మాకేం తెలియదు, కలెక్టర్ సార్ చెప్పిండు మేము చేస్తున్నాం అని సాఫ్గా చెప్పేస్తుర్రు. కావాలంటే మీరే ఇనుర్రో పారి. దీనికి రీజన్ ఏంది కాబట్టి చిరు వ్యాపారం ఎందుకు బంద్ చేపిస్తారు? అది నేను అడుగుతా. రీజన్ అయితే నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి చెప్పినా నువ్వు మాకేం చెప్పలేదు, ఏం చెప్పలేదు, లైసెన్స్ ఏం చెప్పలేదు, మాకు ఏం చెప్పలేదు. కరెక్ట్ చిరు వ్యాపారం నువ్వు వచ్చి బంద్ చేయమని అంటున్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా. ఎందుకు ఏం కథ అని చెప్పి వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? కేటీఆర్ ఫోటో ఉంటే నువ్వు బంద్ చేపిస్తావా? ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను కాదు, కలెక్టర్ చెప్పింది. కలెక్టర్ మనకి చెప్పలే, నువ్వే వచ్చి చెప్తున్నావు. నువ్వే వచ్చి చెప్తున్నావు, కలెక్టర్ చెప్పలే. చెప్పలేదు. ఎందుకు బంద్ చేపిస్తున్నావు? వాడు ఒక టీ పాయింట్ అమ్ముకుంటున్నాడు. రీజన్ చెప్పు. అరే ఆయన వచ్చి చెప్తేనే చెప్తున్నా, మేము చెప్తాం. నువ్వు వచ్చి చెప్తున్నప్పుడు కలెక్టర్ గారు వారికి చెప్పలే, ఆయన ట్రేడ్ లైసెన్స్ నువ్వు వచ్చి అడుగుతున్నావు బంద్ చేయమని అంటున్నావు. ఎందుకు బంద్ చేయాలి చెప్పు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకు? ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ట్రేడింగ్ చేస్తున్నా వాడేమన్నా? ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నాడా? చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ఒక ఆఫీసర్ ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి. మంచిగానే గట్టిగా అడిగారు అన్నోళ్ళు, కారణం లేకుండా టెట్ల బంద్ చేయమని చెప్తావు అని అడుగుతున్నారు. ఇక ఆ టీ స్టాల్ ఓనరు నేను అంట పెట్టుకుని ఈయనే వస్తా ఆ కలెక్టర్ పేరు మీద అనబట్టే. కలెక్టర్ అయింది గిట్ల చేసుడేంది సారు అంటే మీకేమన్నా కడుపు మంటనా, ఆయనకు నీకేమన్నా ఫైటింగ్ అయిందా, లేకపోతే ఆయన ఫోటో తీసి నీ ఫోటో ఏమన్నా పెట్టుకోవాలనా? గిందుకోసమేనా కలెక్టర్ అయింది చదువుకొని? అయినా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంది సారు, మీకే తెలవాలి పోరిగా. మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయాలి అన్నట్టు, షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావాలన్నట, లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయంటాడు అంతే. దేనికని కూడా మాకు చెప్పాలి. అన్న ఏంటిదంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు, ఆ లైసెన్స్ తీసుకుంటా, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కూడా కట్టుకుని మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్నా, ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30 10 మాది ఓడి క్లోజ్. దాని తర్వాత ఇది ఉత్సవం వచ్చేది కూడా అడిగి బాగు ఏమున్నా 10 గంటల దాకా నడుస్తుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ ఉండమంటూ ఉంటాం, సాగమంటే. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళ కనుమండిని, అద్దకు మించి ఏం లేదు. నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరి ఇంత దారుణమైన సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. ఆ మున్సిపల్ స్థాయిలు పోసిమన్నా పోసిస్తా, కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తారు. రోజు 300-400 ఇవ్వను. నాకు వేరే పని ఏ చేత కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చేస్తా. రోజు 400 ఇవ్వమంటారు, మాకు చాలు. నాయకులు అధికారంలో ఉన్నారన్న మాటే కానీ న్యాయం చేయడానికి మాత్రం అస్సలు రారుల్లా. జనాల దగ్గర కష్టం చేపించుకొని వాళ్ళ కష్టానికి తగ్గ పైసలు కూడా ఇవ్వకుండా బిల్డింగ్లు కడతారా, బంగ్లాలు కడతారా? వాళ్ళు ఓటు ఎత్తే గెలిచిన వాళ్ళు వాళ్ళనే చిత్రహింసలు పెడితే ఎట్లా చూడుర్రి? ఏం పోలీస్ అధికారులు ఉన్నారో ఏమోరో నాయన. అరే మీ అధికారం చూపించేది రోజు కూలీలు చేసుకునేటోళ్ళ మీదనా? ఏంది సారు గిది? మీరే కదా కాపాడాల్సింది. మీరే జనాల్ని గట్ల కొడితే ఇంకా లేడికొయ్యి చెప్పుకోవాలి బాధలు అని జనాలందరూ అనబట్టిరి. అగో ఎందుకంటారు అనుకుంటురా? ముచ్చటేందంటే కొడంగల్ తెలుసు కదా, మన సీఎం రేవంత్ సార్ ఇలాకా ఆడ కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాల
భీమమ్మ అనే ముసలామె 10 ఏళ్ల సంధి స్వీపర్ గా పనిచేస్తుందంట. అయితే ఆమెకు నెలకు 3000 జీతం ఇస్తురంట. అయితే 3 నెలల సంధి జీతం ఇవ్వలేదంట. మొత్తం 9000 ఇవ్వాలంట. అటు చెక్కు ఇవ్వకుండా ఇటు చెక్కు మీద సంతకము చేయకుండా నెల రోజుల పాటు చుట్టూ తిప్పుకొని ఇదేం అన్యాయం సారు అని అడిగినందుకు ఆడున్న కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి పోలీసులతో కొట్టిపించినట. పాపం ఇది ఇట్లుంటే భీమమ్మ కోడలు 4 నెలల కిందమే చచ్చిపోయిందంట. చాలా బాధలున్నాయి, పైసలు అవసరం ఉన్నాయి, మీరు గిట్లా పని చేయించుకొని పైసలు లేకుండా ఆపితే మేము బతికి ఎట్లా బతకాలి సారు అని అడిగినట్ట. గా భీమమ్మ కొడుకు ఎల్లయ్య ఆన్నే బల్లె ఉన్న హెచ్ఎం సార్ ని అడిగినట్ట. ఇక అలా పరిస్థితి చూసి జర హెచ్ఎం సార్ కు పాపం అనిపించినట్టున్నది. వెంటనే జీతం చెక్కు రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపితే ఇక మన కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి ఉన్నాడు కదా అడ్డు అడనికే, ఆయన చెప్పిండని ఆ పని కూడా చేయలేదట ఈ వెంకటమ్మ. ఇక మల్లయ్యకు ఏం చేయాలో అర్థం కాక మా అమ్మను గిన్ని రోజులు పని చేయించుకొని పైసలు ఎందుకేరని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మను ఇంకా రమేష్ రెడ్డి సార్ ను అరుచుకున్నాడంట. ఇక కథం మమ్మల్ని ఎదురు ప్రశ్న అడుగుతావు బిడ్డ అని కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి ఆడున్న ఎస్ఐ విజయ్ కుమార్ ను పిలిపించిండంట. ఇక మన విజయ్ సారు రెడీ టు యాక్షన్ అన్నట్టు నిజమేంది అబద్ధమేంది తెలుసుకోకుండా ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి విచక్షణ రహితంగా పొట్టు కొట్టినట్ట. ఇక ఎల్లయ్యకు ఏం చేయాలో అర్థం కాక ఎవరు సాయం చేయపోయేసరికి గిట్ల బయటికి వచ్చి ఎస్ఐ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని గిట్ల బాధపడుకుంటా చెప్తున్నాడు. వారేవా కష్టం చేసి కష్టం పైసలు అడిగినందుకు పోలీస్ స్టేషన్ లేచి కొట్టిపిచ్చే సర్కార్ నాయకులు ఉన్నారు మనకు. ఈ అధికారంలో ఉన్న నాయకులు చెప్తే తప్పేదో ఒప్పేదో తెలుసుకోకుండా జైలు లేచే కొట్టే పోలీసులు కూడా ఉన్నారు మనకు. మీకు సాటి మీరే పోలీసారులు. ఇక కష్టపడ్డందుకు గా ముసలామెకు 3000 జీతం ఇయ్యనిక కూడా గింత పెద్ద సీన్ క్రియేట్ చేసిరంటే ఇక మీకు సాటి ఎవరు లేరు, మీకు వేరే పేరే పెట్టేది లేదు. పోరి వ్యక్తి మన మీద 3 ఏళ్ళ కొద్దిగా పగబట్టిండు సార్. ఇదే స్టేషన్లో 15 ఏళ్ళ కింద కేసులు అయ్యి మా పాలనకు తాకలాట పెట్టి మా పానాలు తీయడానికి సిద్ధమయ్యి ఆయన ఈ రోజు కుటుంబపూర్వంగా జరుగుతున్నారు సార్. ఎన్ని దినాలు ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్. ఆయన రాజ్యం ఈ రోజు ఉందని చెప్పి ఆయన సార్ వాళ్ళను పంపించి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చిన కొట్టిపిస్తున్నారు సార్. ఇది విషయం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా మనకు మంచి చేస్తుందన్న నమ్మకంతోనే ఓటేస్తాం. కానీ ఓటేసినాక మన నమ్మకాన్ని వమ్ము చేసింది అనుకోర్రి ఎట్లుంటది. కొంతమంది బాధపడతారు, ఇంకా కొంతమంది ఈ ప్రభుత్వం గింతే అని అనుకుంటారు. కానీ గీ అక్క గట్ల కాలంలో సింపి సీరి ఆరేస్తుంది అన్నట్టు ఇనుర్రో పార్ మీరు కూడా. ఓరు నాయనో ఇదేం ఫైర్ రా అయ్యా. బాదుషా సినిమాల బ్రహ్మానందం సారు చెప్పిండు కదా ఓ డైలాగు, Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. డోంట్ మెన్షన్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్, ఐఎమ్ ద ఫైర్ అని గీ అక్కను చూస్తుంటే గట్టనే అనిపిస్తుంది. మీరు కూడా ఓ పారి చూడురి ఎట్లా అనిపిస్తుందో. ఇది సీఎం దాకా పోకపోతే మీ మీడియా వాళ్ళని కూడా గుంజి కొడతా, మీ ఛానల్ లేదా తెచ్చుకొని మడి కొడతా. నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నానో అంత బాధలో ఉన్నా. మా పేద ప్రజలు మొత్తం ఆడల వరకు మాకు బాధ, చాలా బాధ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మా పైసలు తిని మా సీట్ ఎక్కి కూర్చొని ఇప్పుడు మాకు ఎక్కించి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడలను తీసుకొని ఫ్రీ బస్ చేసిండు. ఎందుకు ఫ్రీ బస్? అంత గతి లేకుండా ఉన్నామా? బస్సు టికెట్ గతి లేకుండా ఉన్నామా మేము? మా ఏరియాకు రాలేదు ఇప్పటిదాకా. పింఛన్ కూడా మా ఆయనకు పింఛన్ కూడా వచ్చలేదు. ఇక్కడ పింఛన్ ఆయన పింఛన్ అంటే పుట్టిండేడు కావాలంట. ఆయన పుట్టిండే వాళ్ళ కన్నులకే తెలియదు. లేడు చెప్పు కొడతా, వచ్చి అడిగినామంటే చెప్పు కింద కొడతా. సీఎం దాకా పోవాలి మీడియా, లేకపోతే మీడియాలో కూడా తిడతా. వాయబ్బా ఓర్ నాయన, మీడియా వాళ్ళం కూడా మడతేస్తదంట. ఈ వీడియో ఇట్లంగా సీఎం రేవంత్ రెడ్డి దాకా పోకపోతే మంచి మర్యాద ఉండదని వార్నింగ్ ఇవ్వబట్టే. ఓటైతే రేవంత్ రెడ్డికి వేసినాం గాని అంత దండుగానే ఉన్నది, ఏం లాభం లేదంటుంది అక్క. అటు ఫ్రీ బస్సు పెట్టిన సుఖం లేదు, ఇటు పెన్షన్ లేదు, తులం బంగారం లేదు. ఈ అక్కకు ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదంట. 40 ఏండ్ల నుంచి కిరాయి కట్టుకుంటా బతుకుతుందంట. ఈ వీడియో సీఎం దాకా పోవాలంట. గా మాట మాత్రం గట్టిగా మళ్ళా చెప్పబట్టింది. సంవత్సరం అయిపోయా ఇంకేం చేస్తది ఈ సర్కార్ అనబట్టి.
అనబట్టే. ఉన్నోళ్ళకేమో ఇండ్లు ఇస్తారు, లేనోళ్ళకేమో ఇండ్లు ఇయ్యరు. ఏం కళ్ళు కనబడతలేవా అని గట్టిగానే అరుసుకున్నది. దానికి తోడు మాకు వయసు మీద పడబట్టే ఏదన్నా రోగం వచ్చి పుట్టుకోమన్నామనుకో సచ్చినానికి వచ్చి ఇస్తాడా ఏంది ఇండ్లు అనబట్టే. వాయబ్బా, నా జీవితంలో ఏ సర్కారును జనాలు గింతగానం తిట్టుడు అయితే చూడలేదు, అది కూడా ఒక్క సంవత్సరంలా. అయినా రేవంత్ సారు జనాల రియాక్షన్లు చూస్తుండో లేదో రోజు రోజుకి ఇంకా సర్కార్ మీదనే పడుతురు జనాలు. ఎక్కువ తక్కువ అయితే అస్సలు అయితే లేదు. ఈ జనాల గోడు పట్టించుకునే నాయకుడే లేడని కూడా మస్తు వీడియోలలో మస్తు మంది జనం మాట్లాడుతున్నారు. చూడాలే మరి ఈ అక్క ఫైర్ కు రేవంత్ రెడ్డి సార్ ఏమైతాడో. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. అరే రే 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 గట్ల గుద్దిపోతారేం రయ్యా, మనుషులా మన్ను పోతులా మీరు? అరే పాపం పోలీస్ కానిస్టేబుల్ లెక్కున్నాడు. అరే రే 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 కింద పడేగా మరి ఏం లంగా పని చేసి తప్పించుకొని పోతుర్రు. ఈ పోలీస్ అన్న అయితే ఆ పనిగానే మంచిగా ప్రయత్నం చేసిండు గాని ఆ బార్గేట్ ను గుద్ది పోలీసుని కింద పడేసి మరీ పోతున్నారు దొంగల లెక్క. ఇది ఏన్నో జరిగింది అనుకునేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇక ఆ బైక్ మీద పోయేటోళ్ళు ఉన్నారు కదా పోరగాళ్ళు, గాళ్ళు ఏం చేసిరో తెలిస్తే ముఖం మీద తుప్పని ఉమ్మిస్తారు. దొంగతనంగా గంజాయిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మోసుకుపోతున్నారు వాళ్ళు. ఇక ఎట్లనో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్టున్నది, ఆపుదామని చెప్పేసి బందోబస్తు గట్టిగానే చేసిరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బ్రిడ్జ్ సెంటర్ చెక్ పోస్ట్ దగ్గర బందోబస్తు అయితే గట్టిగానే ఏర్పాటు చేసిండు. అయినా కూడా అడ్డంగా ఉన్న బార్గేట్ ను గుద్దుకుంటా మంచిగా దర్జాగా దొరబాబులు లెక్క ఎట్లా పోతున్నారు చూడురే. ఆ పోలీస్ సార్ మంచిగానే ఆపనికి ప్రయత్నం చేసిండు గాని చూడడానికి మొండోళ్ళ లెక్కున్నారు, అట్లే గుద్ది ఉరుకుతున్నారు. పోలీసు కూడా జర దెబ్బలు తగిలినాయంట పాపం. ఇటు నుంచి ఇద్దరు పోలీసులు ఉరుకొచ్చారు గానీ అయినా కూడా దొరకకుండా వెళ్ళిపోయారు. పోలీసులు ఉన్నారని తెలిసి కూడా అట్లే గుద్దుకుంటా పోయిర్రంటే గంజాయి ఆల్రెడీ కొట్టి వచ్చినట్టుర్రు. పోరి ఈడ దొరకకపోయినా ఇంకో చెక్ పోస్ట్ కాడ దొరుకుతారు. అప్పుడు ఈయన దొరికిరనుకో పోలీస్ స్టేషన్ లేచి లాట తీసుకొని ఈ పంత వాళ్ళ కొడతారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చినప్పటి సంది కింద పడ్డ పోలీసులను చూసి జనాలు అయ్యో పాపం అనబట్టే గట్ల ఈ వీడియో వైరల్ అయింది.